ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నారు. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఉదయం నుంచి మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. దాంట్లో అగ్రనేత బసవరాజు మృతి చెందినట్లు తెలుస్తుంది. బసవరాజుతో పాటు మరో 28 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నారాయణపేట జిల్లా అబూజ్మైడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టులకి మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఆపరేషన్ లో ఇంకా కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ లో దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్ చెందిన డిఆర్జీ, ఎస్డిఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్ తో పాటు కోబ్రా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. పలువురు పెద్ద నాయకులు మృతి చెందినట్టుగా బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఎస్పీ నారాయణపూర్ సంబంధించినటువంటి ఎస్పీ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నారు. నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి బసవరాజుతో పాటు మొత్తం 28 మంది దాంట్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 2 జవాన్లకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. బస్తర్ జిల్లాలోని 4 జిల్లాల నుండి ఉమ్మడి భద్రతా దళాల నుంచి ఈ ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నట్టు కనిపిస్తోంది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, అదేవిధంగా కొండగావ్ జిల్లాల నుండి ఉమ్మడి ఆపరేషన్ కోసం భద్రతా బలగాలను పంపించారు. ఈ ఎన్కౌంటర్ లో సీసీ సభ్యులు, పొలిట్ బ్యూరో వంటి పెద్ద పెద్ద నక్సలైట్లు కూడా చనిపోయి ఉండొచ్చినటువంటి ముందుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి హోంమంత్రి ఇప్పటి వరకు 26 మంది చనిపోయారనేటువంటిది అధికారికంగా ఆయన అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అబూజ్మడ్ లో జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్ గా దీన్ని చెప్పుకోవచ్చు అనేటువంటిది నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఆయన దీన్ని కూడా ధృవీకరించారు. ఇక మొత్తం ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి దాంట్లో మావోయిస్టుకు సంబంధించినటువంటి నక్సల్స్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు 67 సంవత్సరాలు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జయన్నపేటకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన పైన ₹1.5 కోటి రివార్డు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జయన్నపేట శ్రీకాకుళం జిల్లాలో 1950లో జన్మించిన నంబాల ఆ పార్టీలో అనేక హోదాల్లో నక్సల్స్ కు ప్రాతినిధ్యం వహించారు. నంబాల కేశవరావు ఉన్నారనే సమాచారంతో మాద్ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి బలగాలు మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేస్తున్న నంబాల కేశవరావును హతం చేశారు. ఆయనకు 7 సెక్యూరిటీ ఉంటారు. 7 సెక్యూరిటీ సంబంధించినటువంటి కమాండెంట్లు ముందుగా షార్ట్ షూటర్ తో కాల్చినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఎదురు కాల్పుల్లో నంబాల కేశవరావు కూడా చనిపోయినట్టుగా అధికారికంగా చెప్తా ఉన్నారు. ఇది అఫీషియల్ గా మరి కాసేపట్లో ఎస్పీ ధృవీకరించాల్సినటువంటి అవసరం కల్పిస్తోంది. ఎందుకంటే గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండెంట్ బాధ్యతలు స్వీకరించినటువంటి నంబాల మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేస్తా ఉన్నారు. ఆయన పైన 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ₹1.5 కోటి రివార్డు కూడా ప్రకటించారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపక పార్టీ సభ్యుల్లో నంబాల కేశవరావు కూడా ఒకరుగా ఉన్నారు. గెరిల్లా యుద్ధ భాస్కర్, ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయా, లేదంటే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారా? ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందా? గత కొంతకాలంగా మొత్తం ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ లో మొత్తం కూడా ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలతో డీజీఆర్ సంబంధించినటువంటి బలగాలు మావోయిస్టులను పూర్తిగా మట్టుపెట్టేటువంటి ఒక చర్య అయితే కొనసాగిస్తున్నారు. ఈ చర్యలో భాగంగా ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ
వ్యవస్థాపక సభ్యుడు నంబాల కేశవరావు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. నంబాల కేశవరావు ఐఈడి వినియోగించడంలో నిపుణుడిగా ఉన్నాడు. 1970 నుంచి ఆయన మావోయిస్ట్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అవైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం కల్లా దీనిపైన ఎంతమంది చనిపోయారు ఏంటి అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి హోంమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మా పోలీసులు భద్రతా బలగాలకు అదేవిధంగా మావోయిస్టులకు ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతా ఉన్నాయి. 27 మంది చనిపోయారు. దాంట్లో ఒక కీలక నేత ఉన్నాడని చెప్తా ఉన్నారు. నాకు ఆ సమాచారం రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మేము అఫీషియల్ గా దీన్ని ధృవీకరిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఆ నంబాల కేశవరావు అయితే చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయనతో కలిపి 28 మంది చనిపోయారు. మొత్తం ఇది మావోయిస్టు పార్టీకి నక్సల్స్ కి ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యుడే కాకుండా మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కూడా పనిచేస్తున్నారు. అంటే ఆయన మొత్తం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జనరల్ సెక్రటరీగా ఉండటంతో పాటు గణపతి తర్వాత చురుగ్గా పాల్గొనడం, ఎప్పటికప్పుడు మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం, దాన్ని అమలు చేయడంలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నంబాల కేశవరావు ప్రధానంగా ఐఈడి వినియోగించడంలో నిపుణుడుగా చెప్తా ఉన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో చదువుకున్నాడు. వరంగల్ ఐఐటిలో చదువుకున్నటువంటి నంబాల కేశవరావుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఆయన మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇక ఆయన చుట్టూ ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ 7గురిని మాత్రం చంపిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లేదంటే కాల్పుల్లో ఆయన చనిపోయాడు అనేటువంటిది మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నటువంటి నంబాల అప్పుడు కేశవరావు అలియాస్ పేరుతో కొనసాగాడు. గంగన్న పేరుతో ఏఓబీలో కీలక పాత్ర వహించారు. మిలిటరీ కమిషన్ ను మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టిన నంబాల కేశవరావు చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. తర్వాత బలిమెల ఘటనలో సూత్రధారిగా కూడా ఉన్నారు. తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంలో అలిపిరి ప్రాంతంలో ఆ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పేలుళ్లు జరిపారు. ఆయన అంబాసిడర్ కార్ పైన కింద వెహికల్ సిక్స్ బాంబులు పెట్టి తెలిసినటువంటి సందర్భంలో ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నారు కేశవరావు. ప్రస్తుతానికి ఆయన చనిపోయినటువంటి విషయాన్ని అధికారికంగా ఎస్పీ ధృవీకరించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఛత్తీస్గఢ్ లో ఈ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి డీజీ అదేవిధంగా ఐజీ ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ లో ఇది అఫీషియల్ గా ధృవీకరించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అయితే ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు.